పేజ్ నెంబర్ 11వ అధ్యాయం 30వ వాక్యం. ఎంతమ్మా? 10 నెంబరు 12 అండి. 12 కొత్త నిబంధన పేజీ నెంబర్ 12. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించిన గాక. విగ్రహం చెప్పండి. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. భారం అని ముందే చెప్పాడు. భారం అంటే ఏంటి? బరువు అని ముందే చెప్పాడు. అది ఎలాగ తేలిక అవుతుంది? అదే మన కాన్సెప్ట్ ఈరోజు. బరువు తేలిక, బరువే కదండి. బరువు ఎలా తేలిక అవుతుంది? అర్థమవుతుందా మీకు? బరువు ఎలాగ తేలిక అవుతుంది? యేసయ్య మాట ఇది. యేసయ్య చెబుతున్నాడు, నా భారము తేలికగా ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఒక ఆవిడండి వాళ్ళ అబ్బాయికి సిలిండర్ తెమ్మంది. ఏ సిలిండర్ ఇది? అక్కడ బెటర్ ఇది, దీన్ని టచ్ చేయకు. రైట్. సిలిండర్ తీసుకురమ్మంది వాళ్ళ అబ్బాయిని. నేను తేలను మమ్మీ అన్నాడు. నేను తేలను మమ్మీ, ఎవరికైనా చెప్పు అనేసి అన్నాడు. అదేంటి చూడకుండా నాకా చూడండి అయ్యా, నాకా చూస్తూనండి. సిలిండర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు? కనిపించకపోతే ఉందని ఊహించుకోండి. సిలిండర్ తెమ్మంటే అమ్మో బరువు నేను ఎత్తలేదు అన్నాడట. ఒకరోజు వాళ్ళ ఆవిడికి పుట్టినరోజు వచ్చింది. ఏడొచ్చింది? పుట్టినరోజు రాగానే ఎత్తేసి అలా పైకెత్తేసి హ్యాపీ బర్త్డే డార్లింగ్ అన్నాడంట. వాళ్ళ ఆవిడ 90 కేజీలు అటు బరువు. ఎంత? 90 కేజీలు బరువు. వాళ్ళ అమ్మ చూస్తుంది అలాగా. సిలిండర్ బరువు ఎంత అండి? సిలిండర్ బరువు ఎంత? 14 పాయింట్ సంథింగ్ కదా, 15 కేజీలు అనుకోండి. అరే 15 కేజీలు సిలిండర్ తెమ్మంటే బరువు అన్నాడు వీడు. 90 కేజీలు అలా ఆవిడని ఎత్తేసి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఆవిడ తేలిక అయిపోయింది, సిలిండర్ బరువు అయిపోయింది? మీరు చెప్పాలి. వాళ్ళ ఆవిడ తేలిక ఎందుకు అయిపోయింది, సిలిండర్ బరువు ఎందుకు అయిపోయింది? వాళ్ళ ఆవిడ మీద ఉన్నది ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? ప్రేమగా నీకుంటే అన్నీ తేలికైపోతాయి. ప్రేమ నీకుంటే అన్నీ చులకనైపోతాయి. ప్రేమ నీకుంటే యేసయ్య మీద అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. ప్రేమ లేకపోతే యేసయ్య మీద అన్నీ కష్టమైపోతాయి. ప్రార్థన భారమైపోద్ది. వాక్యం చదవడం భారం బాబోయ్ అనిపిస్తుంది. ఏం బుక్స్ ఎందుకు అంత బాగా చదువుతున్నావు? ఇష్టం. బుక్స్ అంతే నాకు ఇష్టం, చదువంతే నాకు ఇష్టం. కాలేజ్ అంత దూరమైనా సరే ఎలాగ నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నావు? ఇష్టం. నేను సక్సెస్ సాధించాలి, చదువులో రాణించాలి. కాబట్టి ఏం చర్చికెంతకి నువ్వు లేట్ అయిపోతున్నావు? కష్టం. నీకు అర్థమవుతుందా? యేసయ్య మీద నీకెంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమైపోద్ది. హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన చూపిస్తాను రండి మీకు. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండం 29వ అధ్యాయం 23 పేజ్ నెంబర్ 23. పాత నిబంధన అందరు తీయాలా? తీసారా అందరూ? 23. చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాక్యం రెఫరెన్స్లు అవి తెలియదు కాబట్టి పేజ్ నెంబర్ చెప్తున్నాను. ఇలా ఎక్కడ చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ నేను మాత్రం చెప్తున్నాను. 23 పేజ్ నెంబర్ 29వ అధ్యాయం 20వ వాక్యం చదవమ్మా. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. రైట్. వినరా జాగ్రత్తగా? ఇప్పుడు నాతో పాటు వెనకాల చెప్పండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. రాహేల్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెను యాకోబు అనే వ్యక్తి
ప్రేమించాడట. ప్రేమించి వాళ్ళ మామ దగ్గర, ఎవరి దగ్గర, మామ అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చెయ్యొద్దండి అంటే ఎంతమంది ఎత్తారు? మా మామ అయితే నాకు ఇష్టమే, దేనికి స్తోత్రం. ఆయనే మా నాన్న, ఆయనే మా మామ. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు యేసయ్య గురించి, యేసయ్య నా తండ్రిగా నాకు పెళ్లి చేశాడు, మామగా సారి పెట్టాడు అంటాడు ఆయన. ప్రార్థన చేస్తే రాత్రి అంతా ప్రార్థన, పొద్దుటికల్ పెద్ద లారీ వచ్చిందండి సారి సామాన్లతోని. యేసయ్య నాకు తండ్రిగా పెళ్లి చేశాడు, మామగా సారి పెట్టాడు అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. రైట్, జాగ్రత్త వినండి వాక్యాన్ని. వాళ్ళ మామ దగ్గర కొలువు చేసాడట. కొలువు అంటే పని చేశాడు. ఆయన యొక్క చేతి కింద ఉండి చెప్పిన పని అంతా చేశాడు. అది ఎంత కష్టమైనా సరే చేశాడు. నాకు చూడాలి అందరూ కూడా. ఎందుకు చేశాడు? వాళ్ళ మామకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు గురించి హల్లెలూయా. అక్కడ ఏముందంటే, అక్కడ అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినాలుగా అయిపోయాయట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కాదండి, తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు. వాళ్ళ మామ ఏం చేశాడంటే మోసం చేస్తాడు. మామ చేత మోసపోయిన వాళ్ళు ఎంతమంది చేయమంతే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వాళ్ళు ఫోన్లు వస్తుంటాయి, అందుకే చెప్తున్నాను. ఇలాగ అయ్యింది, మా మామ ఇలా చేశారు అంటుంటారులే కొంతమంది. వినండి జాగ్రత్తగా. పెద్ద కూతురు ఇచ్చేసాడు అండి. శోభనం గదిలోనికి పెద్ద కూతురుని పంపించేశాడు. పెద్ద కూతురుని పంపించేసి ఆమెతోని పరిగణన అయినట్లుగా చేశాడు. మోసపోయాడు యాకోబు. పొద్దున్న వచ్చాడు, మామా నువ్వు చేసింది ఏంటి మామా, నన్ను ఎలా మోసం చేస్తావా? ఒరే, ఎవరైనా సరే పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురు చేస్తారా? చెప్పండి, చేస్తారా? వాళ్ళు ఏదో చిన్న కూతురు లేచి వెళ్ళిపోతే తప్పదు, కానీ క్రమం అయితే పెద్ద కూతురికి అయిన తర్వాతే చిన్న కూతురు చేస్తారు. మనం మాట్లాడుకున్నది మాట ఏంటి? ఆయన సులువైన కాడి నీకు బరువు ఎందుకు ఆయను. ఇదే మాటలు మాట్లాడుకుంటున్నాం. యేసయ్య ఏం చెప్పాడు? నా భారం తేలిక అని చెప్పాడు. విన్నాడు జాగ్రత్తగా. అయితే సరే, నీకు ఎవరిష్టం? నాకు రెండో కూతురు ఇష్టం మామ. పెద్ద కూతురు వద్దు నాకు. ఏ జబ్బు కళ్ళది, కళ్ళు జబ్బుగా ఉన్నాయి, నాకు వద్దు. అయితే సరే, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తావా? ఏడిది? ఇంకొక 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలట. అంటే యాకోబు అంటాడు రెడీ. ఎందుకు? ఆయమ్మ మీద ఉన్న ప్రేమ. హల్లెలూయా. చర్చిలోన 3 గంటలు కూర్చుండరు అంటే 3 చెరువుల నీళ్ళు తాగే ఇబ్బంది పడిపోతుంటాం. అవునా కదా? ఎందుకు? యేసయ్య మీద ప్రేమ లేకపోవడం దీనికి కారణం. ఆయన మీద నీకు వాంఛలు లేకపోవడం నీకు కారణం. యేసయ్య ప్రేమ అంటే నీకు చులకనగా చూసుకోవడం దీనికి కారణం. కూర్చోమంటే దేవుని సన్నిధిలో కూర్చోమంటే కిందన మంట పెట్టినట్టుగా ఫీలింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేకపోవడం నీకు కారణం. యాకోబు కంట కొద్ది దినాలుగా తోచేయట. ఆమెను ప్రేమించటం వలన 14 సంవత్సరాలు ఏం జరిగింది తెలుసా? ఆదికాండం 31వ అధ్యాయం 41వ వాక్యం. 31:41 వాక్యం. ఆదికాండం 31:41 వాక్యం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? 20 ఏండ్లు. 20 ఏండ్లు ఉన్నాడట. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును 14 ఏండ్లు నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. ఎన్నిసార్లు మార్చాడట? 10 మారులు. 31:41 వాక్యం. 31వ అధ్యాయం 41వ వాక్యం అండి. వాళ్ళ మామ అతని జీతం ఎన్నిసార్లు మార్చాడు? మీరు డ్యూటీకి వెళ్తున్నారు కదండి. డ్యూటీకి మీకు శాలరీ ఉదాహరణకి 50,000 అనుకోండి. కానీ నీకు వచ్చిన శాలరీ 30,000 ఇచ్చాడు అనుకోండి. ఉద్యోగం చేస్తావు అక్కడ. నీ శాలరీ 20,000 అని చెప్పాడు, కానీ నీ జీతం నీ అకౌంట్లో పడింది 10,000 పడింది. ఉద్యోగం చేస్తావా? ఆయన చేసాడట. ఎన్నిసార్లు మార్చాడు తెలుసా? 10 times.
పోనీ నెక్స్ట్ నెల సరిగ్గా శాలరీ వేస్తాడు అని చెప్పేసి ఉన్నామనుకో, ఆ రోజు కూడా నీకు శాలరీ సరిగ్గా వేయలేదు అనుకో, ఉంటావా? 3 నెలలు చూస్తావు, 4 నెలలు చూస్తావు, చిరాకు వచ్చేసి ఇదేం కంపెనీ, ఇదే ఎండి అని చెప్పేసి మారిపోవా? కామన్గా మారిపోతారు. అవునా? ఈయన మారలేదట. ఎందుకు చెప్పట్లేదు? కూతురు మీద ప్రేమ, తన కూతురి మీద ఉన్న ప్రేమ, ఎలాగైనా నాకు ఆమె దక్కాలా. ఒరే నీ శాలరీ మారిపోతుందిరా, అయినా పర్వాలేదు. 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది, పర్వాలేదు. ప్రేమకున్న బలం అంతా చూసారా? ప్రేమకున్న బలం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ఏమన్నా తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. 6:5. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అమ్మా 151 చదవండి. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. చాలు. ఎలాగా? కంప్లీట్ హార్ట్, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ దేవుని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలా. ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రాణమైనా ఇచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు యేసయ్య. వాక్యం ఏం చెప్పిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని నీ గిఫ్ట్గా ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, నీ యొక్క కాడి ఎప్పుడు తేలికైపోద్ది, ఈ భారం ఎప్పుడు సులువైపోద్ది. 90 కేజీలు 150 కేజీలు ఆవిడున్నా సరే ఎత్తేస్తాడు, గిరగిర తిప్పేస్తాడు. ఎందుకు? ప్రేమ. సిలిండరు అంత బరువే, బాబాయ్ స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా మీకు? యేసయ్య మీద నీకు ప్రేమ ఉంటే అన్నీ ఏమవుతాయి? తేలికైపోతాయి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఎప్పుడు భారంగా ఉండవు ఆజ్ఞలు? ఆయన నువ్వు ప్రేమిస్తే, సంఘంను నువ్వు ప్రేమిస్తే, యేసయ్యని ప్రేమిస్తే నీకు ఏది కష్టం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, కడుపులో ఉన్న బేబీ తన్నుతూ ఉంటుంది ఒక పక్క తల్లిని, అవునా? తన్నుతూ ఉంటుంది. ఆ యొక్క నెల నిండిన స్త్రీ ఎక్కడికైనా జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, అవునా కదా? చాలా తిండ్లు తినకూడదు కొన్ని, అవునా కదా? డెలివరీ అయిన తర్వాత అస్సలు చాలా ఫుడ్ మానేయాలి, అవునా కదా? ఆ యొక్క స్త్రీ యొక్క రూపం మొత్తం మారిపోద్ది. గర్భిణీ ధరించిన స్త్రీ బిడ్డను కన్న తర్వాత రూపం మారిపోద్ది, అందం చెడిపోద్ది, అవునా కాదా? ఇన్ని తెలిసి కూడా గర్భం ధరించి ఇంత తన్నుతున్న కూడా ఎందుకు భరిస్తూ ఉంటుంది? రాత్రిపూట నిద్ర పట్టదు. ఒకసారి చాలాసార్లు ఆ పాప కానీ ఆ బాబు అలా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని నిద్రపిస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం నిద్రపోరు. ఇదంతా ఎందుకు భరిస్తున్నారు? ఇదంత కష్టం, కానీ ఎందుకు సులువైపోతుంది? కన్న బిడ్డ మీద ఉన్న ప్రేమ కదా. ఎందుకు ఇంత కష్టమైంది కూడా తేలికైపోతుంది? మమకారమ కదా. మరి ప్రార్థన ఎంత బరువు ఎందుకు అయిపోతుంది? మందిరం అంతా నీకు మందంతో ఎందుకు అయిపోతుంది? మొత్తం కొంత వచ్చేస్తుంది. కష్టము. చచ్చికెళ్ళాలా? ఆత్మాన చచ్చే దావీదేమన్నా తెలుసా? నీ మందిరంలో ఉండడం నాకు ఎంత ధన్యత అంటాడు ఆయన. హల్లెలూయా. పచ్చని ఒలీవ మొక్క వల్ల ఉంటాను నేను నీ మందిరంలో, నీ మందిర ఆవరణలో నేను నివసించడం నాకు ధన్యతరా బాబు అంటాడు ఆయన. మనకు బాబు శుభ్రంగా ఏసీ వేసుకొని ఇంట్లోని ఏవేవో స్నాక్స్ తినుకొని క్రికెట్ మ్యాచ్ చూసుకొని శుభ్రంగా సోఫాలో కూర్చొని ఉండడం మనకు ధన్యత అంటాం మనం. ఎందుకు? నీకు అది ఇష్టం. ఏసీ అంటే ఇష్టం లేదు, దేవుని సన్నిధి అంటే అసలు ఇష్టం లేదు, ప్రేమ లేదు అసలు. అది దానికి కారణం. అందుకే రమ్మన్నాడు దేవుడు, ప్రేమించమన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఒక వాక్యం చూపిస్తాను చూడండి.
రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17. రూతు గ్రంథం ఎంతమ్మా? 220 అండి, పేజ్ నెంబర్ 220, 20. 220 పేజీ నెంబర్. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతుమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా అనెను. రైట్, అందరూ చెప్పండి. రూత్ అనండి, నయోమి అనండి. అందరు నోరు తెరిచి చెప్పాలి. రూతు, నయోమి. అసలు నయోమి యొక్క కోడలు రూతమ్మ. ఆ రూతమ్మ అత్తను విడిచిపెట్టట్లేదు. అది యాక్చువల్గా భర్తను పోగొట్టుకుంది నయోమి అత్త. అంత మాత్రంగా కొడుకులు కూడా పోగొట్టుకుంది. అంటే ఆవిడ విధురాలు అయిపోయింది, మమ్మల్ని కూడా విధురాలు చేసేసింది. అది చాలా చేదుకరమైన విషయమే కదా. పక్కోళ్ళని తట్టండి ఒకసారి. మీ పక్కోళ్ళని తట్టండి. మీ పక్కోళ్ళని విన్నావా వాక్యం అనండి. పక్కోళ్ళని తట్టి వాక్యం వింటున్నామని అనండి. ఇలా తట్టండి. అర్రా వాక్యం వింటున్నామని అడగండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది నిద్రపోతుంది, అందుకే మీకు చెప్పాను ఇది. హల్లెలూయా. జాగ్రత్త వాక్యం అండి. సాతానుగాడు మంచిగా నిద్రవేస్తాడు. ఫ్యాన్ ఆపేద్దామా? చెమట పడుతుంటాయి, నిద్ర రాదు. ఫ్యాన్ ఆపేద్దామా? మీకు ఏసీ ఎందుకు పెట్టలేదు నేను. ఈ ఫ్యాన్ గలకి నిద్రపోతే ఏసీకి ఇంకెంత నిద్రపోతారు? హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాళ్ళ అత్తతో వెళ్ళడానికి చాలా కష్టం అండి. భార్యని పిల్లల్ని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. అత్త మామను ప్రేమించేవారు ఎక్కువ మంది ఉంటారా? చెప్పాలా? ఉండరు. మొన్న ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అత్తకి ఇది కూడా ఆవిడే తీస్తుంది. వాళ్ళ అత్తకి ఒక అన్యురాలండి, క్రైస్తవురాలు కాదు. వాళ్ళ అత్తకి ఇది కూడా ఆవిడే తీస్తుంది. ఆశ్చర్యపోయాను. ప్రేమ ఉంటే కష్టం ఉండదు. అత్త మీద నీకు ప్రేమ ఉంటే కష్టం అనిపించదు. అబ్బా, కోళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రతిదీ కష్టం అనిపించదు. బంధువుల మధ్య, రక్త సంబంధం మధ్య ప్రేమ అనేది ఉంటే నీకు భారం అనిపించదు. హల్లెలూయా. ప్రేమ దోషములను కప్పుతుంది. భార్య మీద ప్రేమ ఉంటే నీకు కష్టం అనిపించదు. భర్త మీద ప్రేమ ఉంటే ఎత్తి దించడం కష్టం అనిపించదు. అన్నిటికీ ప్రేమే మూలాధారం. హల్లెలూయా. ఆ యొక్క యాకోబు ఎందుకు అన్ని సంవత్సరాలు కొద్ది దినాలుగా అయిపోయాయి? ప్రేమ. ఎందుకు 3 గంటలైనా సరే, 1 గంట అయినా సరే దేవుని సన్నిధిలో ఉండడానికి తగతగ అయిపోతున్నాం అంటే యేసయ్య మీద ప్రేమ లేకపోవడమే దానికి కారణం. హల్లెలూయా. ఒప్పుకోక తప్పదు. ఆ యొక్క రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, చావనైనా చేస్తాను. అరే, అక్కడ నాకు వేరే జీవితం లేదు. అక్కడ నాకు భర్త దొరకడా? అక్కడ జీవితాన్ని గొడ్డలుగా ఉంటాను. అసలు అయినా పర్వాలేదు, మా అత్త నేను విడిచిపెట్టను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరు వేగగా. నా అత్తను విడిచిపెట్టాను నేను. మా అత్తనే నాకు ప్రేమ ఏదైనా చేయగలుగుతుంది. ఒక 2 మనుషులు ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు చదువుకోవాలి. విన్నారా? ఇక్కడ ఉన్నారు అందరూ. ఎక్కడ ఉన్నానని చేయలేదండి. నెంబర్ 1 ఎస్ సార్, నెంబర్ 2 ఎస్ మేడం అంటారు కదా. ఇద్దరు బాగా చదువుకోవాలి, ఇద్దరు ప్రయోజకులు అవ్వాలి, ఇద్దరు పని చేసుకోవాలి. వాళ్ళకి ఎక్కడ ఫైనాన్స్ రాదు. వాడు అన్నాడట, అరే నువ్వు చదువుకోరా, ముందు నేను పని చేస్తాను. నీ పని చేసి వచ్చిన శాలరీతో నువ్వు చదువుకో. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు కదా, ఒక సక్సెస్ అయిపోతావు కదా, అప్పుడు నేను చదువుకుంటాను. నువ్వు పని చేద్దాం, నీ శాలరీతో నేను ఆ యొక్క చదువుకున్నాను అన్నాడట. ఓకే, బాగుంది అని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాడు. అతను ఏ వర్క్ చేస్తున్నాడో ఆయనకి తెలియదు. జీతం పంపిస్తూ ఉన్నాడు. జీతం పంపిస్తే చదువుకుంటున్నాడు, గొప్పడైపోయాడు. హల్లెలూయా.
అప్పుడు పిలిస్తాడు. అప్పటికే వాడి యొక్క మొహం యొక్క షేప్ అంతా మారిపోయింది, కష్టపడినవుతుంది. వచ్చాడు, నువ్వు చదువుకోరా, ఇంకా నువ్వు, నేను ఇంక పని చేస్తాను, జాబ్ చేస్తాను, జాబ్ వచ్చింది కదా అంటే అని అంటాడు, సారీ రా, నా చేతులు ఇంకా రాయలేవు, పెన్ను కూడా పట్టుకోలేను, చేతులు చిందరవందరం అయిపోయాయి. ఏం పని చేసి తన స్నేహితుడిని చదివించడం తెలుసా? రాళ్ళు కొడతారు కదండి, రాళ్ళు కొట్టడం, చెక్కడం, ఆ పని చేస్తారు కదా, ఆ పని చేయడం వల్ల చేతులన్నీ డ్యామేజ్ అయిపోయాయి. పట్టుకొని రాయడానికి కష్టం అన్నమాట, రాయడానికి కష్టం. అలాగే అయిపోయాయి చేతులు. మీరు ప్రార్థన గురించి చేతులు చూస్తుంటారు, ఇలా ఉంటాయి, తిన్నగా ఇలా ఉండవు. ప్రేయర్ గురించి కొన్ని దగ్గర మీ చేతులు చూసినప్పుడు ఇలా ఉంటాయి. ఆ చేతులే ఈ తన ఫ్రెండ్ యొక్క చేతుల్ని బొమ్మ గీసి అలాగే వేసాడు. హల్లెలూయా. ఇతడు కష్టపడి చదవడానికి అతడు ఎందుకు ఆ త్యాగాన్ని చేశాడంటే ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ కాదా రీజన్ అది కాదా? ఏమీ ఆశించకుండా ఇది జీవితాన్ని త్యాగం చేయడం అనేది ప్రేమ కాదా? రండి మన యేసు దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 64, 65. లూకా సువార్త 22వ అధ్యాయం 64, 65. ఎంతమ్మా? 76 చదవండి. అప్పుడు కొత్త నిబంధన తీశారా? అదేదో విచిత్రం, కానీ చదువచ్చిన వాళ్ళు కూడా ఇంకా వెతుక్కోవడమే, అదేదో విచిత్రమే, ఏంటో విచిత్రం. స్తోత్రం. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, బైబిల్ చదవని అడుగుతాను, చదివాను సార్ అంటాడు. ఏం చదవంటే కీర్తన గ్రంథం అంటాడు. నెల పోయి అడగండి ఏం చదవంటే కీర్తన గ్రంథం అంటాడు. సంవత్సరం పోయి అడగండి కీర్తన గ్రంథం అంటాడు. నేనేమన్నా తెలుసా? నీ బైబిల్ తీసుకురా అని ఒకసారి తీసుకొస్తే దయచేసి నీ బైబిల్ తీసుకురా. అందులో కీర్తన గ్రంథం చింపేస్తానని చెప్పాను. కీర్తన గ్రంథం చింపేస్తాను, చింపితే మిగతా గ్రంథాన్ని చదువుతామని. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు కూడా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ కీర్తన 23 ఆధారం అంటే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. బెల్లిగా ఉంటాయి. ప్రణయ గ్రంథము నువ్వు వెచ్చగానే నువ్వు చల్లగానే లేవు, అమ్మో ఏ బాగోలేవి, అలాంటి చదవం మనం. చదవండి తీసి. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజలు పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని. ప్రైజ్ గాడ్. చాలు. యేసు ప్రభుని నాకు చూడండి, యేసయ్యని అట్లా కుడారట. శ్రీనిలరా ఒకసారి చూడండి ఒకసారి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు తిను నా స్నేహితుడు, లేకపోతే మొత్తానికి ఎవరో అనుకోండి, చాచి కొట్టాను, ఇతన్ని ఊరుకుంటాడా? మిమ్మల్ని కూడా ఊరుకుంటారా? ఫుల్ కామెంట్ చేస్తున్నాను, ఇతన్ని హేళన చేస్తున్నాను. మీరు ఫ్రెండ్స్ని కామెంట్ ర్యాగింగ్ చేస్తారు చూసారా? కొన్ని చాటుకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడతారు చూసారా? ఊరుకుంటారా? ఏమైనా అపహాసం చేస్తుంది ఊరుకుంటారా? బూతులు తిడితే ఊరుకుంటారా? మిమ్మల్ని ఎవరైనా సరే బూతులు తిట్టి ఊరుకుంటారా? మీ దేవుడిని నమ్ముకున్నా సరే బైబిల్ నా చేతిలో ఉంది లేకపోతేనా అని లోపల అనుకో. యేసు ప్రభు వారంట అతన్ని కొడితే, దూషిస్తే, బూతులు తిడితే, అపహాసం చేస్తుంటే సహించాడట. ఎందుకు తెలుసా? ఆయన మనసులో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. యాకోబు ఆ పనంతా గొడ్డు సాకరు ఎందుకు చేస్తుందంటే మనసులోని ఆ రాహేలు ఉంది. మనసులోని ఏ కష్టమైన పని అయినా సరే, శాలరీ మార్చేస్తున్నా సరే ఎందుకు ఈజీ అయిపోతుందంటే మనసులోనే రాహేలు ఉంది. యేసయ్య ఎందుకు ప్రతిదీ భరించాడంటే ఆయన మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి. చెప్పకూడదు ఏమేం పరిచయం. ఇక్కడ ఉంటావు, కూర్చుంటావా? కూర్చో, మళ్ళీ పిలిస్తేనే. హల్లెలూయా.
ఆయన ఎందుకు పిలిచానో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటే అండి అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేక దిగొచ్చాడట భూమి మీదకి. ఇప్పుడు వచ్చింది మంచి రాజుకుడులు పట్టవచ్చు కదా. ఒక దరిద్రుడుగా, ఒక దిక్కుమాలిన వాడుగా, ఒక బీద కుటుంబంలోని పశువు తొట్లో పడుకున్నాడట. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఈజీ అయిపోయింది అదంటే ఆయన మనసులో నువ్వు ఉన్నావు. నీ మీద ఉన్న అపారమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ఒంగోబెట్టి 39 కొరడ దెబ్బలు కొడుతూ ఉంటే ప్రతి కొరడ దెబ్బను భరించాడు. బికాజ్ నీ మీద ఉన్న ప్రేమను బట్టే. ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నా సరే, చేతులిస్తున్నా సరే, గడ్డం పట్టుకొని లాగుతూ ఉన్నా సరే భరించాడు. ఎందుకు తెలుసా? యాకోబులాగా రాహేల మీద ప్రేమ ఎలాగైతే ఉందో నీ మీద ఉన్న ప్రేమను బట్టే ప్రతి అవమానాన్ని అన్నీ కూడా అనుభవించాడు ఆయన. ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇన్ఫైనైట్, దాన్ని వర్ణించలేవు ఆ ప్రేమ. దాన్ని దేనైనా భరించాడు. ఇంకా ఆయన ఏమైనా చేశాడు ఆయన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. మత్తయి సువార్త 12:24. 12 పేజ్ నెంబర్ 12 చదవండి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. యేసు ప్రభుని ఏమన్నారు? దయ్యాలకు అధిపతి అట. హలో, నాకు చూడండి, అందరూ నాకు చూడండి. నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని బయట ఎవరైనా సరే, నువ్వు సెల్లంగి ఇట్టేవాడు దన కదా అని నీకు ఎలా ఉంటుంది? నువ్వు చెరుపు చేస్తావు కదా అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నువ్వే కదా ఇంట్లో నమ్మకాలు పడేసావు అంటే ఎలా ఉంటుంది నీకు? నువ్వే కదా దొంగతనం చేసావు ఇంట్లో అంటే ఎలా ఉంటుంది నీకు? దెయ్యాలకు అధిపతి ఆయన అలా అంటున్నారు. సాతాన్ని కిందకి కాళ్ళకు తొక్కినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దూషణకి పాపానికి చోటే లేదు. దెయ్యాలకు అధిపతి అన్నా సరే భరించాడు. ఎన్ని మాటలన్నా భరించాడు. ఎందుకు చెప్పాలా? నా మీద ఉన్న ప్రేమనండి, నా మీద ఉన్న ప్రేమ. యేసయ్య ప్రతి క్షణము కూడా నీ మీద ఉన్న ప్రేమతోనే భరించాడు. యాకోబు 14 సంవత్సరాలు గొడ్డు సాకరీ చేసింది ఎందుకంటే రాహేల మీద ఉన్న ప్రేమ. నేను ఒక వాక్యం చూపిస్తాను. లూకాసు సువార్త 7వ అధ్యాయం 34వ వాక్యం. 57 పేజ్ నంబర్. లూకాసు సువార్త 7:34. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు కరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. యేసుని ఏమన్నారండి? తిండిపోతాట. ఇంకో విషయం చెప్పాలి మీకు. బాగా తిన్నోడి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి బాగా తిన్నోడి దగ్గరికి వెళ్ళి లేదు తిండిపోతావు అన్నా సరే ఒప్పుకుంటారు చెప్పండి? నువ్వు ఇమ్మీడియేషన్లోకి వెళ్ళిపో. నిజంగా నిన్నే అన్నాడు నీ ఫ్రెండ్, ఒప్పుకుంటావు నువ్వు? నువ్వేం ఎడతావన్న తిండి అంటలేదా? నా సొమ్ము నేను తిన్నా నీకే బాధ అంటలేదా? రోషం రాదా? వస్తుంది. ఏసీకి రాదా? రక్తమాంసాలు లేవా ఆయనకి అంటాడు ఏసయ్య. నేను రోషము గలవాడిని అంటాడు. హల్లెలూయా, నేను రోషం గలవాడిని. మరి రోషం ఎక్కడ పోయింది? నీ మీద ఉన్న ప్రేమతో పోయింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. తాగుబోతుడికి వెళ్ళి తాగుబోతురా నువ్వు తాకడంటే ఊరుకుంటాడు. నా డబ్బు నా ఇష్టం కూడా చెప్పడానికి వస్తా నువ్వురా నీకు పెగ్గేస్తాను అంటాడు. ఉన్నోడినంటేనే పడదే, లేనోడినంటే ఎలా పడతాడు? పడతాడు. నీ మీద ఉన్న ప్రేమ అంతే. శాశ్వతమైన ప్రేమ అది. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ లవ్ అది. హల్లెలూయా. అగాపే ప్రేమ అది. ఊహకు అందని ప్రేమ అది. అవధులు లేని ప్రేమ అది. నిన్ను ఊహించుకొని ఎన్ని దెబ్బలైనా కాస్తాడు. తిండిపోతున్నా సరే పడతాడు, నిద్రపోతున్నా సరే పడతాడు. అదో
వడ్రంగ పని ఒళ్ళు ఓణం చేసుకుని వడ్రంగ పని అయినా చేస్తాడు. ఎందుకు తెలుసా? యాకోబులో ఎందుకంత గొడ్డుసారి చేస్తున్నాడంటే నీ మీద ఉన్న ప్రేమ అంతే. హల్లెలూయా. ఎలాగైనా నువ్వు నాకు దక్కాలంతే. మధ్యలో ఇంకొకటి వచ్చింది, లేయా నవ్వుతాం, ఇంకో 7 సంవత్సరాలు ఉంటాను నేను. ఎందుకు తెలుసా? నువ్వు నాకు దక్కాలంతే. హల్లెలూయా. నీ ప్రేమ నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నా శ్వాసం కావాలి, నువ్వు నా రాజ్యంలో ఉండాలి, యుగాలు నీతో పాటు నేను నివాసం చేయాలి. నువ్వంతే అంత పిచ్చి ప్రేమ నాకు అట్టడేసేయా. నీకో గంట సేపు ప్రార్థన చేయాలంటే నువ్వు కుంపలు పెట్టినట్టు అయిపోతుంది. నీకు వాక్యం యేసయ్య ప్రేమతో ఎంతోమంది ప్రాణం పెట్టి వాక్యం చదవమంటే సగసగగా అయిపోతుంటారు. యేసయ్య మీద ప్రేమ అదే. నీకు ఒక అతను అండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అంటుంది, నీకు బాబు చాక్లెట్ ఫ్రిడ్జ్ మీద పెట్టాడట, వచ్చాక డాడీకి ఇచ్చేసాయి అన్నాడు. వెళ్ళి చాక్లెట్ ఉంది తినండి అంది. ఎఫ్ఎంబి ఆ యొక్క లీడర్ అతను వెళ్ళి నా కొడుకు చాక్లెట్ పెట్టాడు కదా అని చెప్పి వెళ్ళి చూస్తే ఆశా చాక్లెట్ తెలుసు, ఆ రోజుల్లో ఆశా చాక్లెట్ సగం తినేసి, పిల్లలు కదా అండి, సగం తినేసి ఉన్న సగం పెట్టాడు అక్కడ. పోనీ బాక్స్లో పెట్టాడా, ఏం కవర్ చేసి పెట్టాడా, అలాగే పెట్టాడు. స్వీట్ దగ్గర ఏముంటాయి, ఉంటాయి కదా. ఆయన కొనుక్కోడానికి డబ్బులు లేవు ఆయనకి, ఉంటాయి. కానీ ఆ చాక్లెట్ ముక్క తీసుకొని ఇలా కొట్టి చీమలన్నీ పోగానే తీసుకొని తిన్నాడట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? తండ్రి కొడుకు దగ్గర నుండి ఆశించిన ప్రేమదే. తప్పకూడదు, మహిమపరచండి. ఇదే ప్రేమను యేసే నీ నుండి కోరుకుంటున్నాడు. నీ గురించి నేను త్యాగం చేశాను. రాహేలు గురించి యాకోబు ఎలాగైతే త్యాగం చేశాడో, కొలువు చేశాడో, గొడ్డు సాకరీ చేశాడో, 10 మార్లు శాలరీ మార్చినా సరే ఎవరైనా సరే మామందరూ పెంచడానికి ఇష్టపడరు. ఎక్కడేం పెంచడానికి ఇష్టపడతారు, కానీ నేనేటి మామందరం ఉండడం ఏంటి అంటారు చాలామంది. అవునా కదా? మామ యొక్క అన్నం నేను తిన్నాం ఏంటి, చిచి చిచి అని చాలామంది రోషం వస్తుంది. అయినా సరే నాకు తన కూతురు కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. శాస్త్రులు పరీక్షలు రోమా సామ్రాజ్యం బలమైన పునాది వేసుకున్న ఈ భూమి మీదే అలాంటి సామ్రాజ్యం ఉన్న కాలం యేసే పుట్టి నీ గురించి ఎన్ని అనుభవించాడో చెప్పాలంటే రోజులు చాలా. ప్రతిది వివరించితే వెక్కి వెక్కి ఏడుస్తున్నావు అని ప్రేమ గురించి చెప్పాలంటే. హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నేను వీడి నేనుండలేను, నీవేనా విజయము, నీ కృపయే ఆధారము. హల్లెలూయా. హల్లెలూయా. పోనీ ఆ అమ్మాయి అందంగా ఉందా అనుకుందాం. ఎవరు? రాహేలు. ఏటట జబ్బు కల్లదట. ఏటట అందంగా ఉంటే ప్రేమిస్తున్నా. వెరీ గుడ్. నిన్ను చూస్తున్నాడు యేసయ్య. ఏమందం ఉందా నీకు? నీ ప్రియుడు నీ ఆత్మీయ సౌందర్యం కోరువాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేహాన్ని చూడబ్బా. మనుషుడు పైరూపం చూస్తాడు, పెళ్లి సంబంధాల్లో పైరూపం చూస్తాడు, అవునా కాదా? ఆస్తిపాస్తులు చూస్తాడు. యేసే చూసే తెలిసే నీ ఆత్మ సౌందర్యం చూస్తాడు. ఏముంది చెప్పండి? ఇదండి నా సౌందర్యం, అందుకే యేసే నన్ను ప్రేమించడని ఎవరైనా నిలబడి సాక్ష్యం చెప్పగలరు చెప్పండి? మనం పాపులుగా ఉండగానే, నీచులుగా ఉండగానే, దరిద్రులుగా ఉండగానే నీ గురించి ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అది ఆయన ప్రేమ. కొలువు చేశాడు యాకోబు. యేసయ్య నీ గురించి ఎంత కొలువు చేసాడు అనుకున్నావు?
ఏమి చూశాడు? దరిద్రమైన జీవితం చూశాడు, వ్యభిచారం చూశాడు, మోహపు చూపు చూశాడు, నేను అక్రమ సంబంధాలు చూశాడు, విగ్రహారాలు చూశాడు, నీచంగా దరిద్రంగా చనిపోయావు. బట్ నేను నిన్ను ప్రేమిస్తున్నానా? హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాడు, మరి నువ్వెంత నన్ను ప్రేమిస్తున్నావు? హౌ మచ్ లవ్ యూ హ్యావ్? ఇది నా ప్రేమ. నీ ప్రేమ అంటే కమాన్, నువ్వు నేను ఎంతగా ప్రేమిస్తున్నావు యేసయ్య అంటే, నీకు చచ్చిపోతాను. చచ్చిపోయాను, రక్తం కార్చాను. ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేస్తే 300 ml ఇస్తారు, అవునా కదా? నిన్న మా అబ్బాయి నేను బ్లడ్ ఇచ్చాం, 300 ml తీసుకున్నారు అంతే. అంతకని ఎక్కువిస్తున్నాను తీసుకోరు. ఒక్క రక్త బొట్టు కూడా దాచుకోకుండా ఒంట్లో రక్తం అంతా ధారపోసి నీ గురించి ఇచ్చిన రక్తదాత యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. వై? నీ మీద పిచ్చి ప్రేమ నాకు. నా ప్రేమ గురించి ఏమని చెప్పమంటావు? ఏమని వర్ణించమంటావు? నీకెంత ఉంది నా మీద ప్రేమ? చూపించు. జయ యేసయ్య, నీ మీద నా ప్రేమ అని నీ క్రియలు చూపించు. ఆయన సన్నిధిలో అయితే మాట్లాడు చాలు. మురిసిపోతాడు, పొంగిపోతాడు. నీ పిల్లలు నీతో 1 రోజు 2 రోజులు 3 రోజులు మాట్లాడకుండా ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఆలోచించాయి, ఎలా ఉంటుంది? 1 రోజు కూడా 1 గంట కూడా ఎంత మాట్లాడడానికి మనసు రాదు నీకు? ఎందుకు అంత నిర్లక్ష్యమైన ప్రేమ అంటే నీకు? అని ఆశపడేది, అని కోరుకున్నది నీ నిండు ప్రేమర్రా. నీ డబ్బు ఎవరు కావాలి? నీ సంపద ఎవరు కావాలి? నీ బంగారు ఎవరు కావాలి? నువ్వు కావాలి ఆయనకి. హల్లెలూయా. 1000 కొండల పుష్ప సోదరులు నావి, ఆకాశం నాది, భూమి నాది, సమస్త లోకాలు నావే. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. ఆయన కోరుకున్నది నీ ప్రేమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గంటలు 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 మాట్లాడుకుంటారు. ప్రేమ ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, ఆ సన్నిధి కోరుకుంటారు. దేవుని సన్నిధి ఎందుకు కోరుకోలేకపోతున్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? యేసయ్య ఏడుస్తూ మాట్లాడుతున్నాడు నిన్ను. ఇంతకన్నా నేను కోరుకుంటున్నాను నిన్ను. గుప్పుడు గుండెల్లో ప్రేమ కాదా? కూర్చున్న అతను మాట్లాడేది కాదా? ఒక ఆయన 16 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేసి చాలించి లేచిపోయిన తర్వాత ఏమని తెలుసా? ఇంకొంతసేపు నాతో ఉండలేవా అని అడుగుతున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొంతసేపు నాతో గడపవా? నువ్వు ఆయనతో గడపాలని ఆయనకు తహతహలాడిపోతున్నాడండి, తహతహలాడిపోతున్నాడు. ఆయన పోయే ఎన్ని కిలోమీటర్లు దూరం దిగొచ్చేసి ప్రతిరోజు సాయంత్రం స్నేహితులందరూ సాయంత్రం మీట్ అవుతూ ఉంటారు. ఎలా కూడా సాయంత్రం చల్లపోట్ల సరదాగా టీతా ఛాయ్ కమాన్ టీ ట్యాంక్ 2 వెళ్దాం, స్నాక్స్ తిందాం, లేదా ఎంజాయ్, అలా రైడింగ్కి వెళ్దాం 2 ఫ్రెండ్స్ అందరూ ఎలా గ్యాదర్ అవుతూ ఉంటారు. అలా ఎవ్రీడే ఆదామా వద్దకు వచ్చేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీ చెలిమి ఆయనకి కావాలయా. ఏంటి? చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తెల్లిష్టం, నీకేమో నీనిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. విన్నారా పాట? చేపలకి ఏమి ఇష్టం? నీళ్ళు ఇష్టం. పిల్లలకి తల్లి నువ్వు అంతమంది తీసుకురా, ఎన్ని బొమ్మలతో కొంతసేపు ఆడుకుంటే మళ్ళీ అమ్మాయి కావాలంటుంది, అంత ఇష్టం. యేసయ్యకి ఎవరు ఇష్టం? దేవదూతలు కాదు. హలో, దేవదూతలకు 1,00,00,000 కోట్లు ఉన్నారు కాదు. లోకల్ అన్యులు ఎంతోమంది ఉన్నారు కాదర్రా. స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీరే నాకు ఇష్టం. చెప్పకూడదు, ఏమేమి పరిచండి. హల్లెలూయా. యేసుని ప్రేమిస్తే ఏమవుద్దో చూపిస్తాను రండి మీకు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. నీ క్లోజింగ్ క్వశ్చన్. సామెతలు 8:21. 537. 537. నన్ను ప్రేమించు వారిని నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేయుదును. చాలు. హలో, యేసుని ప్రేమిస్తే నువ్వేమో తెలుసా? ఆస్తికర్త అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక మహిమ, వైడ్యూయాలు, వజ్రాలు, బంగారం సమస్తం ఆ లోకానికి నువ్వు రాణిగా, ఒక రాజుగా ఏలుబడి చేస్తావు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతి గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. న్యాయాధిపతి గ్రంథం 5:31.
న్యాయాధిపతుల గ్రంథం 5:31 వాక్యం. న్యాయాధిపతులు 204 ఎన్నదండి చదవమా. 204 5:31. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా. న్యాయాధిపతులు అని తీశారా? న్యాయాధిపతుల గ్రంథం తీసిన వాళ్ళు చదవర్రా. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఆయన ప్రేమించువారు ఎలాగుంటారు చెప్పండి? ఆయనను చెప్పాలందరూ. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. సూర్యుడి యొక్క వేడిమి యొక్క రేంజ్ మారుతూ ఉంటుంది, తెలుసు కదా. నువ్వు బీచ్ వద్దకు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బీచ్ వద్దకు వెళ్తే సూర్యుడి యొక్క అందం చాలా బాగా ఉంటుంది. పెద్దగా కనిపిస్తాడు, ఒక ఎరుపుగా కొంచెం వేరొక రంగుల్లో కనిపిస్తూ అలాగా పెద్దగా వస్తాడు. అదవుతుందా? మిట్ట మధ్యాహ్నం నెత్తి మాడిపోదు. బలముతో ఉదయించే సూర్యుని వలె అని పోల్చాడు. ఎవరిని? ఎవరైతే యెహోవాను ప్రేమిస్తారో, ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో అలాగ ఉంటారు. హల్లెలూయా. వాడిపోయిన తోటకూర కట్లాగా ఏటో బతుకు, ఏదే బతుకుతున్నా అంతే. ఓ నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. చర్చ్ ఆఫ్ ఆల్మైటీకి వస్తాం వెళ్ళి ఏటువంటి ఫాస్ట్గా. వాడిపోయిన తోటకూర కాదా, వాడిపోయిన గోంగూర కొట్టలా కాదు ముఖం ఉండవలసింది. బలముతో ఉదయించే సూర్యుని వల్ల ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ఇది? ఇఫ్ యు లవ్ గాడ్, యేసయ్యను ప్రేమిస్తే ఇది నీకు కలగతుంది. యేసయ్యను ప్రేమిస్తే ఆస్తి కత్త అయిపోతావు. ఈ భూమి మీద అవుతుంది, అక్కడ కూడా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా పాడుతావు, కానీ ఆ యొక్క క్రియల్లో ఉండవు. ఏది? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో. నిజమే? హలో, నిజమేనా? ఓలమ్మో, నిజమే? ప్రేమిస్తావా అధికంగా? అయ్య బాబోయ్, పాటలు కాదర్రా, క్రియలు. హల్లెలూయా. నువ్వు ప్రేమించగలిగితే ఆయన సన్నిధిలో గడుపు రోజంతా. ఆయనకి ఇష్టం. ఒకసారి అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, జర్మియా నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం అన్నాడు. ఏమన్నాడు? జర్మియా నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం అన్నాడు. అందుకు నువ్వు నాతో మాట్లాడుతుంటే నాకు ఇష్టమే జర్మియా. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఏంటి ఎవరా నువ్వు? ఎవరండు? ఈ ముందండి మెర్సీ అని పిలిచాను. పలుకుతావా? పలుకు, పలుకమ్మా, గట్టి చెప్పు. అలా చూశాను, కామ్ ఉండిపోయాను. తను ఏదో పని చేసుకుంటుంది. మెర్సీ అని పిలిచాను. మళ్ళీ అలాగుంటుంది రియాక్షను. చెప్పనియా అంటదు. మళ్ళీ కొంచెం నేను పని చేసుకుంటుంది, నేనేం మాట్లాడలేదు, మెర్సీ పిలుస్తున్నాను అంతే. మళ్ళీ నేను పని చేసుకొని చెప్పాక మా మెర్సీ అన్నాను. చూపు ఎలా ఉంటుంది? మారుతుందా మారుదా? నేనేమనుకోండి, ఏదని చెప్పు. మారుతుందా మారుదండి? ఇంట్లో మీ పిల్లల్ని నన్ను అమ్మా, మమ్మీ, డాడీ, ఆత్మ అలా తినేస్తాడు అంటారు. చెప్పండి రా. యేసయ్య ఒక శిష్యుడిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. రెండోసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడోసారి అడుగుతాడు, ఎందుకు ఎలా అడుగుతావు, నీకు తెలియదు ఏంటి ప్రేమిత్తం లేదు అన్నాడు. చిరాకు పడిపోతాడు. 1,000 సార్లు పిలుస్తావా యేసయ్యని? చిరాకు పడ్డాయన. 1,000 సార్లు పిలుస్తావా? 1,000 సార్లు, రోజుకి 100,000 సార్లు ఆయన సన్నిధికి వెళ్తావా యేసయ్యా అంటావా? నేను నీతో ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు అంతే పిచ్చి ప్రేమ.
నీ స్నేహం అంటే పిచ్చి ప్రేమ, నీ సన్నిధి అంటే పిచ్చి ప్రేమ ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చో. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఎవరు? ఆర్మీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. వాళ్ళ చేతుల కింద వందల మంది సైన్యం ఉంటారు. వాళ్ళ చేతుల కింద, ఒక ఆఫీసర్ చేతుల కింద వందల మంది సైన్యం ఉంటారు. పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని గొప్ప సైన్యం ఉంటారు. ఆ ఆఫీసర్కి ఒకనొక చిన్న కూతురు ఉంది. ఆఫీసర్ అంతమందితోని కమాండ్ చేస్తూ ఉంటాడు. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఒక మాట ఆజ్ఞగానే, ఫైర్ అనగానే యుద్ధం స్టార్ట్ అవుతుంటుంది. అంత పవర్ఫుల్. కానీ తనకి ఎక్కువ ఏంటి ఇష్టం అంటే అంత డ్యూటీ చేసి వచ్చి వాళ్ళ కూతురుతో సరదాగా ఆడుకోవడం. కూతురు డాడీ పప్పా అత్త ఇలాగంటుంటే మురిసిపోతుంటాడు. అరే నీ రేంజ్ ఏంటి? నా రేంజ్ అదే, కానీ నాకు ఇష్టం నా కూతురు. హల్లెలూయా. మహాకాశం పట్టణ ఆశ్చర్యగలడు. ఆయన యొక్క స్థానం ఏంటి తెలుసా? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు నేను. అది నా రేంజ్. బట్ నేను దీన మనసు గలవారి యొద్ద, వినయం గలవారి యొద్ద నివాసము చేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన సులువైన కాడి నీకు బరువు ఎందుకు అయిపోతుంది?